నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీద సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు ఆ విగ్రహం ఇక్కడ వద్దు అంటూ కూడా నినాదిస్తున్న సమయంలో కొంతమంది అధికార పార్టీ నేతలు అవ్వచ్చు, అధికార పార్టీ శ్రేణులు అవ్వచ్చు, అది పెట్టడానికైతే సిద్ధపడతా ఉన్నారు. మరి ఇక్కడ విగ్రహంతో ప్రాబ్లమా, లేదంటే అక్కడున్న వ్యక్తితో ప్రాబ్లమా, అసలు ఏంటి అనే దాని మీద కంటే ఎక్కువ శాతం ఇది తెలంగాణ ఆంధ్ర మించి ఉద్యమం నడుస్తూ ఉంది. దీని మీద ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు జానకి రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. అంటే మీకు ప్రాబ్లం విగ్రహంతోనా లేకపోతే ఆ వ్యక్తితోనా ఏంటి? తమ్ముడు, వ్యక్తితో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బాలసుబ్రహ్మణ్యం గారు చాలా మంచిగా పాటలు పాడతారు. ఇక్కడే కాదు, ఆయనకు అన్ని దేశాలలో కూడా, అన్ని రాష్ట్రాలలో కూడా ఆయనకు మంచి పేరుంది. కానీ మాకు వ్యక్తి మీద కాదు, మేము పెట్టేదంతా మా విగ్రహం మీదనే మాకు ఉన్నది. ఎందుకంటే మా రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం ఎట్లా పెడతారు తమ్మి? ఇప్పుడు మా జాతీయ గీతం పాడమంటే పాడనోడు. నేను దాంట్లో కొన్ని అక్షరాలు, కొన్ని పదాలు తీస్తేనే నేను పాడతా అన్నాడు. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు మా తెలంగాణలో, మా రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం పెడితే మేము ఎట్లా ఒప్పుకుంటాం? విగ్రహాలు పెట్టాలంటే మాకు సంబంధించిన మా తెలంగాణ వాదులు లేరా? మా బెల్లి లలితక్క ఎన్ని పాటలు పాడింది. ఉద్యమం ఆ అక్కని పాటలు పాడి ఇంత చేస్తుంటే ఆ అక్కని 17-18 ముక్కలు నరికిన చంపేసిండ్రు అక్కని. అటువంటి మా బెల్లి లలితక్క లేదా మా తెలంగాణ ఉద్యమకారురాలు? నిన్నగాక మొన్న చనిపోయిన మా అన్న అందశ్రీ లేడా? మా గద్దరన్న లేడా? ఉద్యమంలో గద్దరన్న పాట పాడితే మేము పాటలు పెట్టుకొని మేము ఇన్స్పిరేషన్ అయిన రోజులు ఉన్నాయి గద్దరన్నకి. మరి ఇంతమంది ఉన్నారు. ఇంత తెలంగాణ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లనే మా విగ్రహాలు గిట్ట మా తెలంగాణ ఎవరి అయినా మాకు తెలంగాణ సంబంధించిన విగ్రహాలు తీసుకుపోయి వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడన్నా పెట్టుకుంటారా? లేకపోతే వాళ్ళ రాజధానిలో ఎక్కడన్నా పెట్టుకుంటారా? పెట్టుకోరు. ప్రతిదీ కావాలంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు క్రియేట్ చేస్తుంది తప్పించి కావాల్సుకొని ఇక్కడ అభిప్రాయ భేదాలు. ఇప్పుడు మా స్వరాష్ట్రం మాకు కావాలనుకున్నాం, మా రాష్ట్రం మన రాష్ట్రం మనం సాధించుకున్నాం. మాకు వాళ్ళతో ఎటువంటి విభేదాలు లేవు. అందరం కలిసిపోయే వాళ్ళమే, అందరం అన్నదమ్ములు లెక్క, అక్కజల్ల లెక్క అందరం మనం కలిసి ఉండాల్సిన వాళ్ళమే. కానీ వీళ్ళు మాత్రమే కావలసుకొని వీళ్ళు ఇచ్చేయడం వల్ల ఇదన్నీ మళ్ళీ మొదలవుతుంది. సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఏమంటారు అంటే, అతను యూనివర్సల్ కాబట్టి ఖచ్చితంగా తన పాటలు అందరూ ఇష్టపడే వాళ్ళే. అటు తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన. మన దేశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహం పెట్టడంలో తప్పేంది అనేది ఇప్పుడు సినిమా వాళ్ళ నుంచి వస్తున్న మాటలు ఇవన్నీ కూడా. సినిమా వాళ్ళ మాటలు మేము చెప్తున్నాం సార్. ఈ సినిమా వాళ్ళకు కూడా అసలు మేమైతే మా వాళ్ళకి బుద్ధి లేక వాళ్ళ సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళు నిన్న జరుగుతున్న వీడియోలలో ఎక్కడైనా మా తెలంగాణ సినిమా హీరోలకు ఎక్కడైనా ఎంకరేజ్ చేస్తున్నారా? మా తెలంగాణ సినిమా హీరోలు వాళ్ళు ఎక్కడైనా పెట్టుకుంటారా? మా తెలంగాణ సీరియల్స్లలో మా వాళ్ళకి ఎక్కడైనా స్థానం కల్పిస్తారా? ఇవన్నీ ఇయ్యరు కదా. ఇలా ఇక్కడికి వచ్చి యూనివర్సల్ అది ఇదని మాట్లాడితే మేము ఎట్లా ఒప్పుకుంటాం? అది ఒప్పుకోవాల్సింది కాదు. నేనైతే క్లారిటీగా చెప్తున్నాము. విగ్రహం పెడితే ఈ జానకి రెడ్డి కూలగొట్టడమే, రాళ్ళేయడమే. మా ఎవ్వరికి తోచిన విధంగా వాళ్ళైతే దాన్ని ధ్వంసం చేయడానికి మాత్రం మేము తయారుగా ఉన్నాం. మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అవ్వదా? మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల, లేకపోతే సినిమా ఇండస్ట్రీ మీకా, లేకపోతే ఈ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అవుతుంది? మళ్ళీ గొడవలు అయ్యే పరిస్థితే కదా మీరు ఒకవేళ కూలగొడితే? మేము చెప్తున్నాం కదా, మాకు గొడవలు కానీ, మాకు ప్రాంతీయ భేదాలు కానీ, మాకు ఇవన్నీ ఏం లేవు. మా రాష్ట్రం మేము కావాలనుకున్నాం, మా రాష్ట్రం మేము సాధించుకున్నాం. సాధించుకోవడం అట్లా ఇట్లా సాధించుకోలేదు. నా తమ్ముళ్ళు 1200 చిల్లర బలిదానాల ఫలితంగా ఒక్కొక్క మహిళ పొద్దున్న లేస్తే బయటకు వచ్చి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు, ప్రతి ఒక్కరి వల్లనే మేము ఎన్ని కష్టపడి ఒక్కొక్క తల్లిదండ్రుల కడుపు బాధ మేము చూస్తున్నాం. ఎట్లా తమ్ముడు శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు ఏంటిది, యాదిరెడ్డి చచ్చిపోయినప్పుడు ఏంటిది, వేణుగోపాల్ చచ్చిపోయినప్పుడు పరిస్థితి ఏంటిది, కిష్టయ్య అన్న చచ్చిపోయినప్పుడు పరిస్థితి ఏంటిది, వాళ్ళ పిల్లలు ఎంత ఘనంగా. ఇప్పుడు నిన్నగాక మొన్న బీసీ ఉద్యమం అని తమ్ముడు సాయి చనిపోయిండు, సాయి ఈశ్వరాచారి. మనం చూడట్లేదా? ఇలా 3 పిల్లలు పెట్టుకుని తమ్ముడు వాళ్ళ భార్య రేపు ఎట్లా కట్టారు? ఇటువంటి ఎంతమందో ఆత్మ బలిదానాల ఫలితంగానే మేము మా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అమ్మ సోనియమ్మ పుణ్యమా అని మాకు తెలంగాణ రాష్ట్రాన్ని మాకు ఇచ్చింది. అంతేగాని వీళ్ళు ఎవరో మాకు ప్రాంతీయ భేదాలు పెట్టినంత మాత్రాన, లేకపోతే ప్రాంతీయ భేదం ఉంది, లేకపోతే ఆంధ్ర తెలంగాణ అన్న ఫీలింగ్స్ మాకైతే ఎక్కడ అదే రేపుతా ఉన్నారు కదా. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఇప్పుడు రేజ్ చేస్తా ఉన్నారు కదా చాలా మంది. ఇప్పుడు మీరు మాట్లాడేదేమో విగ్రహాల గురించి,
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి అది ఉండొద్దు అనేది. కానీ ఇక్కడ వార్తలు కానీ లేదంటే బయట సర్క్యులేట్ అవుతున్న విషయాలంతా కూడా తెలంగాణ, ఆంధ్ర ఇదే నడుస్తా ఉంది కదా. మీరేం ఇప్పుడు నడవట్లేదు తమ్మి. గతంలో ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు కూడా ఈ విగ్రహ అంశంలో కూడా విగ్రహాల అంశంలో అంటే మేము కోరుకునేది ఒకటే, ఉమ్, ఏవైతే విగ్రహాలు పెడతారో మా తెలంగాణ సంబంధించిన విగ్రహాలు పెట్టండి. నేను ఇంకొకటి కూడా క్లారిటీకి చెప్తున్నా, ఈ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహమే కాకుండా ట్యాంక్ బండ్ పైన ఉన్న ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు కూడా చాలా జాగ్రత్తగా మీ విగ్రహాలని మీరు తీసుకోపోండి. ధన్యవాదాలు, మీకు శతకోటి దండవాళ్ళు పెడతాం. కానీ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి దీన్ని సహకరిస్తా ఉన్నాడు కదా, దీన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాడు కదా. సహకరిస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ మేము తెలంగాణ వాదుల తెలంగాణ ఉద్యమకారులు మాత్రం మేమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు మాత్రం దీన్ని ఖండిస్తారు. మేము మాత్రం ఒప్పుకునేది లేదు. విగ్రహాలు పెట్టడం వల్ల తీసేయడం వల్ల అమ్మ ఏదైతే మీలాంటి వాళ్ళు ఎవరైతే తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకి న్యాయం జరిగినట్టేనా? అంటే విగ్రహాలు పెట్టడం వల్ల తీసేయడం వల్ల ఏదైనా కానీ. మేము న్యాయం జరిగిందా జరగదా మాకు తర్వాత సంగతి. మా కష్టం మాది ఏమన్నా ఉంటే మేము తర్వాత చూసుకుంటాం. మేము మొదట మేము చెప్పేది ఆ విగ్రహాలు అయితే మా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు కానీ మా దగ్గర పెట్టొద్దని మేము చెప్తున్నాం. మాకేమన్నా ఉంటే మేము తర్వాత చూసుకుంటాం, ఏది ఉన్నా కానీ మాకు సంబంధించి. ఏం చెప్తారక్క, తెలంగాణ ఉద్యమకారులు మీలాంటి వాళ్ళు చాలా మంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. మరి ఇట్లాంటి తెలంగాణలో కనీసం మీకు సంబంధించిన మీకు దక్కాల్సిన గౌరవం కానీ లేదా మీకు రావాల్సిన అంశాలు కానీ ఏదైతే ప్రభుత్వం వచ్చే ముందు మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయో, మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా మీకు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు గజాల భూములు కావచ్చు ఇవన్నీ కూడా, మరి ఇప్పటికీ దాని మీద మాట్లాడే పరిస్థితి ఎవరూ లేరు కదా. తమ్మి, గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఎక్కడ కూడా ఊసెత్తలేదు. మొన్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు సంబంధించి 6వ అంశంగా ఉద్యమకారుల అంశం చేర్చడమైంది. కానీ గవర్నమెంట్ రావడంతో మొత్తం అప్పులలో కూరుకుపోయింది. ఇప్పటికి 2 సంవత్సరాలు, ఇప్పటిదాకా మేము కూడా ఊరుకున్నాం. మాకు ఇస్తానన్న 250 గజాల జాగా ఇవ్వలేదు, 25,000 పెన్షన్ ఇవ్వలేదు, మాకు హెల్త్ కార్డులు ఇవ్వమన్నాం, మేము గుర్తింపు కార్డులు ఇవ్వమన్నాం. ఇంకా అన్నిటికంటే మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ అప్పులలో ఉన్నా కానీ మేము ఇమీడియట్గా మేము కావాలని కూడా అడగట్లేదు. మమ్మల్ని ఉద్యమకారులుగా గుర్తించండి, మా మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, మా మీద కేసులు అయినాయి, మేము కోట్ల చుట్టూ మేము తిరిగిన వాళ్ళం ఉన్నాము, ప్రతి మహిళ వంట వార్పు మంచి చెడు అనుకుంటే రోడ్ల మీద తిరిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తించండి, మాకు గుర్తింపు కార్డు ఇవ్వమని మాత్రం మేము చెప్తూనే ఉన్నాము. కాకపోతే కొంత సమయం పడుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, అప్పులలో ఉంది, దానికోసం అన్నట్టే కొంత సమయం తీసుకున్నాము. నిన్న 9వ తారీఖు, డిసెంబర్ 9వ తారీఖు మేము అనౌన్స్ చేస్తారని అనుకున్నాము. కానీ రేపు 10వ తారీఖు యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టిండ్రు. కానీ అదే యూనివర్సిటీలో మాకు అనుకూలమైన వార్త వస్తుందని మేము అనుకున్నాం. కానీ మాకు అక్కడ కూడా మా ఆశల మీద నీళ్లు చల్లినట్టే చేసిండ్రు. అందుకని మేము తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ విధంగా అయితే ఆ రోజు మేము ఏ విధంగా పోరాడినామో, ఇప్పుడు మా తెలంగాణ ఉద్యమకారుల హక్కులు సాధించుకోవడానికి కూడా మేము అదే విధంగా ముందు కాకపోతున్నాం. ఈరోజు మేము జరపబోయే సమావేశం కూడా అదే. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే ఉద్యమకారులకి న్యాయం జరగాలనేదే ప్రధానంగా వీళ్ళ హక్కులు ఏదైతే ఉన్నాయో హక్కుల గురించి, అలాగే తెలంగాణలో తెలంగాణ వాదులు చాలా మంది ఇప్పటి వరకు అమరవీరులు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా ఒక ఆంధ్రాకి సంబంధించిన లేదంటే ఒక ఏదైతే అంశాలు ఉన్నాయో సో అంశాల గురించి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.